దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు దేవుడు మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపించిందా? మీరు చాలా భక్తులండి, మీకు అలాగే అనిపించి ఉండొచ్చు. నా మట్టుకైతే చాలా మార్లు ఎక్కడో ఉన్నారేమో అనిపిస్తుంది, రిమోట్గా ఉన్నారేమో, చాలా దూరంగా ఉన్నారేమో అనిపిస్తుంది. నాకు అనిపించిందంటే నా ఫీలింగ్ ఓకే. ఆయన దూరంగా ఉన్నారా అంటే ఒకసారి అనిపిస్తుంటుంది. మరి నా విశ్వాసం అలాగే పనిచేస్తుంటుంది. అందుకని ప్రభువా అని గట్టిగా కేకలేయాలి ప్రార్థనలో అని కదా, ఆయనకు వినిపించడం లేదు. నో 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 సమీపంగా లేరేమో, మేబీ ఈజ్ నాట్ నియర్, మేబీ ఈజ్ నాట్ లిస్నింగ్. నా ప్రార్థన ఆలకించడం లేదేమో, నా మొర ఆయన చెవుల్లోకి వెళ్ళటం లేదేమో అనిపిస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయండి అప్పుల గురించి. ఇంత వయసులో కూడా మీరు మాట వినకపోతే చాలా బాధ కలుగుతుంది నాకు. చాలా సేవకుడి దగ్గర నేను ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నేను అలా లేనండి. దేవుడు తర్వాత దేవుడిలాగా ఆయన మాట వినేవాడిని. టోటల్ డిసైపుల్షిప్. ఆయన లే అంటే లే, కూర్చో అంటే కూర్చో. వయసు వచ్చిన తర్వాత 40 ఏళ్ళకి నేను ఉదయమే సర్వీస్ జరిగేది. ఆ సర్వీస్కి నేను టైంకి చేరలేదని 8 గంటలు సర్వీస్. నేను వెళ్ళింది 8:05, కరెక్ట్గా వాక్యం చెప్పే టైము 8:10. 1-2 సార్లు అలా వెళ్ళాను. 8:05కి నా వాక్యం చెప్పాలి, 8:10కి చెప్పాలి. సరే పాటలు పాడుతున్నారు, నేను వెళ్ళేటప్పుడు గౌకొని వెళ్ళి కూర్చున్నాను. వాక్యం చెప్పేశాను. వాక్యం చెప్పేసిన తర్వాత ఆ దైవజనుడు వచ్చి, ఇప్పుడు శ్యామ్ సుందరు వెళ్ళి అన్న శ్యామ్ అనేవారు, అన్న శ్యాము వెళ్ళి గుమ్మం దగ్గర, బయట గుమ్మం దగ్గర మోకరిస్తాడు. ఈ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ క్యూలో వెళ్తుంటారు స్కూలు, హాస్టల్కి, కాలేజ్కి. వాళ్ళు బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. నాకు సిగ్గుతో ఏడ్చానండి, ఏడ్చాను. నేను లేట్ అయింది ఎంతంటే 5 నిమిషాలు. ఆయన డిసిప్లిన్ చేశారు నన్ను. ఆ డిసిప్లిన్కి నేను లోబడ్డాను. అందుకే కీర్తనాకారుడు 145వ కీర్తనలో 18వ వచనంలో, 145వ కీర్తన 18వ వచనంలో, తనకు నిజముగా మొరపెట్టువారు అందరికీ యెహోవా సమీపముగా ఉండును. తనకు నిజముగా మొరపెట్టువారు అందరికీ అంటే మొరపెడుతున్నాం, నిజముగా మొరపెడుతున్నావా? నిజముగా మొరపెట్టువారు అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడట. అంటే నేను మొరపెడుతున్నప్పుడు నేను నిజముగా మొరపెట్టలేదా? ఇప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు చాలా రిమోట్గా ఉన్నాడు అనిపిస్తుంటే వాక్యానికి విరుద్ధం కదా. ఆయన సమీపంగా ఉంటున్నానన్నారే, మరి మాట నెరవేరటం లేదు. నాకు ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అంటే నేను నిజంగా మొరపెట్టడం లేదనమాట. నా మైండ్ వేవరింగ్గా ఉంది, ఇటు అటు తిరుగుతుంది. నా మైండ్ స్థిరంగా లేదు, ఏదేదో ఆలోచనల మీద పరిగెడుతూ ఉంది. నీ సంగతి కూడా అంతేనా? నువ్వు అలాగే ఆలోచిస్తుంటావా? దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు నిజముగా మొరపెట్టకపోతే నీ మైండ్ వేవరింగ్గా ఉందన్నమాట, ఇటు అటు తిరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే నీ మైండ్ వేవరింగ్గా ఉందో, నీ మనసులో స్థిమితం లేదో, నీ ప్రార్థన ఏకాగ్రతతో దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు. అందుకే 2 చిట్కాలు. 1, నీవు బయటికి ప్రార్థన చేయి, మౌనంగా ఉండి ప్రార్థన చేయకు. 2, ఆరాధన చేయి. నువ్వు ఆరాధన చేస్తే ఏమవుతుందంటే నీ ఆత్మ ఆ ప్రార్థనలో, ఆ పాటలో, ఆ ఆరాధనలో ఏకీపిస్తూ ఐక్యపరచబడుతుంది దేవుని ఆత్మతో. అప్పుడు ఏకాగ్రతతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. కనుక నీ ప్రార్థనలో లోపము ఉంది అంటే ఈ చిట్కాలు పాటించు. ఆరాధన చేయి, ఆరాధన పాట పెట్టుకో, పార్టిసిపేట్ చేయి. వచ్చి రాని ఆ కూని రాగాలతోనే పాడు, ఏం పర్వాలేదు. దేవుడికి ఇష్టం నీ స్వరం. అంత మాత్రాన్ని నేను ఇలాగన్నాను కనుక నీ చర్చిలో, నీ సంఘంలో మైకు పీక్కుని నేను పాడతానని సాహసించుకో. ఎందుకంటే పిలుపు ఉంటుంది. స్తుతి ఆరాధన చేయటానికి దేవుడు పిలిపిస్తారు. ఆ పిలుపుని బట్టి నీకు తలాంత ఇస్తారు. నీ తలాంత లేకపోతే నువ్వు ఆరాధించడానికి, సంఘంలో నిలవబడి ఆరాధించడానికి నీ కూని రాగాలు పనికిరావు. సో నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు పాట పాడు, బయటికి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ మొర ఆలకించి యథార్థమైనటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి మొర ఆయన ఆలకించి నీకు సమీపంగా ఉంటాడు. ఇంకో చిట్కా ఏంటంటే, ఇజ్రాయేలు స్తుతుల మీద
ఆయన ఆసీనుడవుతాడట. పరిశుద్ధ దేవుడు, నువ్వు స్తుతిస్తుంటే ఆయన ఆసీనుడవుతాడు. నీ స్తుతుల మీద సింహాసనం వేసి కూర్చుంటాడు. ఎక్కడ? నీ నోటి మాట ద్వారా స్తుతి బయటకు వస్తుంటే ఆయన సింహాసనం ఎక్కడుందంటే నువ్వు పలికినటువంటి స్తుతుల మీద ఆసీనుడైపోతాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. నూతన నిబంధనలు అంటున్నాడు 28వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్తలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే తోడై ఉంటాను కాదు, ఉన్నాను. హీస్ విత్ అస్, హీస్ ఆల్వేస్ విత్ అస్. కాబట్టి నేను ఉన్నాను అన్న దేవుడు నీతో ఉన్నాడు. అది నమ్మి నువ్వు యథార్థమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉండునుగాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. యథార్థమైనటువంటి ప్రార్థన మేము కలుగుంటే ప్రభా, మా మొర నువ్వు ఆలకిస్తావని, సమీపంగా ఉంటావని ఈ నీ వాక్యమును మేము పైకెత్తాము. ఆ మాటను బట్టి నువ్వు మాతో ఉన్నావని జ్ఞాపకం చేసుకుని మా మొరకి నువ్వు జవాబిస్తావని ఆశతో నీ వైపు చూస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.